శ్రీవారి భక్తులకు అందించే అన్నప్రసాదాలు తాగునీరు ఇకపై మరింత సురక్షితంగా నాణ్యతతో అందనున్నాయి. తిరుమలలో స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ టీటీడీ సంయుక్తంగా నిర్మించిన భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ నిర్వహించిన మొదటి పూర్తిస్థాయి అధికారిక పరీక్షల నివేదికను తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించి ఆమోదించాడు. 25 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ల్యాబ్ 2.5 నెలల్లోనే పూర్తి స్థాయిలో సేవలందించడం సంతోషకరమని వెంకయ్య చౌదరి తెలిపారు. భక్తులకు అందించే అన్నం, సాంబారు, రసం, చట్నీ, లడ్డూలు, తాగునీటితో పాటు తితిదే కొనుగోలు చేసే నెయ్యి, పప్పు దినుసులు, ఇతర సరుకుల నాణ్యతను నిర్ధారించి సురక్షితమైన వాటినే భక్తులకు అందిస్తామని స్పష్టం చేశారు. ఇక్కడున్న ఎక్విప్మెంట్స్ కూడా స్టేట్ ఆఫ్ ఆర్ట్, మనకి ద బెస్ట్ ఎక్విప్మెంట్స్ని ఇక్కడ వాళ్ళు ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో వాటన్నిటి కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్డ్ టెక్నికల్ పీపుల్ వాళ్ళని డిప్యూట్ చేయటం వల్ల చాలా బ్రహ్మాండంగా ఉంది. దానితో పాటు వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనం అన్నదానంలో సర్వ్ చేసే సాంబారు, రైసు, అలానే రసం కాడ నుంచి, చట్నీ కాడ నుంచి, అలానే మనం అంతకుముందు వాటర్ కన్నులు పంపించేవాళ్ళం. మనం ఇక్కడే అనాలిసిస్ చేసాము. రిపోర్ట్స్ కూడా చాలా క్వైట్ ఎంకరేజింగ్గా, చాలా పర్ఫెక్ట్గా అన్నీ కూడా FSSAI నామ్స్ ప్రకారం కంప్లై అయిన రిపోర్ట్స్ చూస్తే చాలా సంతోషం. అలానే లడ్డూ కూడా చేయటం జరిగింది. లడ్డూలో కూడా మైక్రోబయాలజీ కూడా చేయటం జరిగింది. సో మనకి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మనం సెల్ఫ్ సఫిషియెంట్, మనకి అన్నీ కూడా స్టాట్యూటరీ నామ్స్ కంప్లై అయ్యి స్టాట్యూటరీ పారామీటర్స్ని కూడా టెస్ట్ చేసే ల్యాబొరేటరీ ఉండటం అనేది మనకి చాలా సంతోషకరమైన విషయం.